హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. ఆధ్యాత్మిక సమాచార వేదిక గుడిగంటలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. కర్నూలు జిల్లా ఆదోనిలో వెలసిన శ్రీ మహాయోగి లక్ష్మమ్మ 94వ వెండి రథోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు శ్రీ మహాయోగి లక్ష్మమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రథోత్సవాన్ని ఎంపీ నాగరాజు, రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు కృష్ణమ్మలు పాల్గొని పూజలు నిర్వహించారు. భక్తులతో ఆలయం కిటకిటలాడింది. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో రథోత్సవంలో పాల్గొన్నారు. మహాయోగి ఆదిలక్ష్మమ్మ గారంటే ఈ కర్నూలు జిల్లాకు ఎంతో పవిత్రంగా పిలిచేటువంటి కొంగు బంగారంగా భావిస్తారు. అందులో భాగంగా ఎందుకంటే ఆదిలక్ష్మమ్మ గారు జీవించినప్పుడు లక్ష్మమ్మ గారు ఏది చెప్తే ఒక వేదవక్క జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందులో భాగంగా ఆనాటి నుండి ఈరోజు వరకు 94వ రథోత్సవమైనా కూడా ఆమె యొక్క ఆశయాలు, ఆమె యొక్క ఆధ్యాత్మిక చింతనను ఈరోజు వరకు కూడా మర్చిపోకుండా ఆదోని పట్టణ ప్రజలే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుండి కూడా ఇక్కడికి వచ్చి ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తుంటారు. కావున ఆదోని పట్టణ ప్రజలు మరియు కర్నూలు పార్లమెంట్ ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉంటూ ఈ పండుగను ఘనంగా వైభవపేతంగా జరుపుకోవాలని చెప్పి ఆశిస్తున్నారు. ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి సందర్శించారు. ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుతో కలిసి స్వామి అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం 29 కోట్లతో నిర్మించిన నూతన అనివెట్టి మండపం, శివాలయం, రాజగోపురం, నూతన దర్శన క్యూ కాంప్లెక్స్లను మంత్రి ప్రారంభించారు. ఐశ్వర్యాభివృద్ధ్యర్థం అస్య యజమానస్య కాశ్యపసగోత్రోద్భవస్య వెంకటరాజునామధేయస్య ధర్మపత్యసమేతస్య భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారికి హైదరాబాదుకు చెందిన దంపతులు 108 బంగారు తులసి దళాలను సమర్పించారు. దేవస్థానం ఏఈఓ శ్రవణ్ కుమార్కు
ఈ తులసీ దళాలను దంపతులు అందజేశారు. భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామివారికి కానుకగా 108 బంగారు తులసీ దళాలను హైదరాబాద్కు చెందిన దంపతులు సమర్పించారు. హైదరాబాద్కు చెందిన కండ్లకుంట శ్రీకాంత్ నీలిమా దంపతులు 3 లక్షల రూపాయల విలువైన 108 స్వర్ణ తాపడ తులసీ దళాలను దేవస్థానం ఏఈఓ శ్రవణ్ కుమార్కు అందజేశారు. రాగి తాపడంతో కూడిన 108 బంగారు తులసీ దళాలను నిపుణులైన స్వర్ణకారులచే ప్రత్యేకంగా తయారు చేయించి స్వామివారికి భక్తితో సమర్పించారు. స్వామివారికి కానుకగా తులసీ దళాలను సమర్పించిన దంపతులను ఆలయ అధికారులు అభినందించారు. ఆలయంలో స్వామివారి మూలవరులకు నిర్వహించే ప్రత్యేక పూజల్లో ఈ స్వర్ణ తులసీ దళాలను వినియోగించనున్నారు. దేవదేవం భజే దివ్య ప్రభావం దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని భద్రాచల క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. తెల్లవారుజాము నుండే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన హనుమాన్ మాలాధారులు మాల విరమణ గావించారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని భద్రాచల క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు. ఉదయం 3 గంటల నుండే భక్తులను స్వామివారి దర్శనాలకు అనుమతినిచ్చారు. 41 రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో హనుమాన్ దీక్షను నిర్వహించిన అనంతరం సీతారాములను దర్శించుకొని భక్తులు మాల విరమణ గావించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన హనుమాన్ మాలాధారులతో గోదావరి నదీ తీరం కాషాయ వర్ణంగా మారింది. శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయం, హనుమాన్ ఆలయాలు భక్తులతో రామనామస్మరణలతో కిటకిటలాడాయి. స్వామివారి దర్శనానికి ముందు హనుమాన్ దీక్షాపరులు పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానం ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించి మాల విరమణ గావించారు. మరికొందరు మాలాధారులు సీతారామచంద్ర స్వామివారి సన్నిధిలో ఇరుముడులు సమర్పించి దీక్ష విరమణ చేపట్టారు. ప్రధాన ఆలయంలోని స్వామివారి మూలవరులను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పరగినాన విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పరగినాన విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు. కొత్తగూడెంలోని పలు హనుమాన్ ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో నిండిపోయాయి. హనుమాన్ జయంతి సందర్భంగా సుజాతానగర్, నాయకులగూడెం శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయం, విద్యానగర్లోని హనుమాన్ ఆలయాలతో పాటు వివిధ హనుమాన్ దేవాలయాల్లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించారు. విద్యానగర్ హనుమాన్ టెంపుల్ వద్ద 33 అడుగుల హనుమాన్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు
చూడరో పెద్ద హనుమంతుడు పరగినాన విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పరగినాన విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు కర్నూలు జిల్లా ఆదోనిలో ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరిసింది. మహాయోగి లక్ష్మమ్మ 94వ వెండి రథోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రత్యేక పూజలు మంత్రోచ్చరణల మధ్య ప్రారంభమైన ఈ రథోత్సవం పట్టణ ప్రధాన పురవీధుల గుండా వైభవంగా కొనసాగింది. కర్నూలు జిల్లా ఆదోనిలోని మహాయోగి లక్ష్మమ్మ 94వ వెండి రథోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రత్యేక పూజలు మంత్రోచ్చరణల మధ్య ప్రారంభమైన ఈ రథోత్సవం పట్టణ ప్రధాన పురవీధుల గుండా వైభవంగా కొనసాగింది. అందంగా అలంకరించిన వెండి రథంపై మహాయోగి లక్ష్మమ్మ అమ్మవారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారికి మహిళలు హారతులు పట్టారు. రథోత్సవంలో అమ్మవారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రసన్నాంజనేయ స్వామి మూలమూర్తికి పంచామృతాలతో వేద మంత్రాల మధ్య శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి అలంకరణ అష్టోత్తర శతనామార్చన చేశారు. ధూప దీప నైవేద్య కర్పూర హారతిని సమర్పించారు. ఆంజనేయ స్వామి దీక్షాపరులు భక్తులు ఉదయమే ఆలయానికి విచ్చేసి అభిషేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణం భక్తుల జై శ్రీరామ్ జై హనుమాన్ నామస్మరణలతో మారుమ్రోగింది. ఈ పూజా కార్యక్రమాలలో సూపరింటెండెంట్ కిరణ్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ భక్తులు పాల్గొన్నారు.
आञ्जनेया विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् आवातवाहि भेषजो विवातवाहि त्रिवः तन्नो विश्वभेषजो देवानां दूतयसे ॐ शान्ति शान्ति शान्तिः తిరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పరగినాన విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పరగినాన విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు కోరిన కోరికలు తీర్చే కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. భారీగా తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం భక్తజన సంద్రంగా మారింది. హనుమాన్ దీక్షా స్వాములతో కొండగట్టు కాషాయ వర్ణ శోభితంగా మారింది. కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. హనుమాన్ మాలాధారులతో కొండగట్టు ఆలయం ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది. రామనామ స్మరణలు, జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో ఆలయ పరిసర ప్రాంతాలు మారుమ్రోగాయి. భక్తుల రద్దీతో ఆర్జిత సేవలన్నీ రద్దు చేసి నిరంతరాయంగా భక్తులకు దర్శనాన్ని కల్పించారు. మాల ధారణతో కొండగట్టుకు చేరుకున్న భక్తుల మాల విరమణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి హనుమాన్ దీక్షా స్వాములు కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించి మాల విరమణ చేశారు. భక్తుల రద్దీ, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో కొండగట్టు క్షేత్రం భక్తజన సందోహంతో కళకళలాడింది. తిరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పరగినాన విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పరగినాన విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు రక్కసుల పాలిటి రణరంగ శూరుడు వెక్కసపోయే కాంగ వీరుడు రక్కసుల పాలిటి రణరంగ శూరుడు వెక్కసపోయే కాంగ వీరుడు దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు దిక్కులకు సంజీవి ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానానికి అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన దినేష్ కుటుంబ సభ్యులు వెండి నాగాభరణాన్ని విరాళంగా అందజేశారు. 5 శిరస్సులు కలిగిన 2 కేజీల 610 గ్రాముల వెండి నాగాభరణాన్ని అమ్మవారి ఆలయ ఆశీర్వచన మండపంలో ప్రధాన అర్చకులు విజయస్వామి, గంటి రాధాకృష్ణ, అమ్మవారి ఆలయ పర్యవేక్షకులు గంచి రవి, టెంపుల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున, ప్రధాన అర్చకులు సమక్షంలో విరాళంగా అందజేశారు. నాగాభరణాన్ని అందజేసిన దాతకు వేద ఆశీర్వచనం చేసి శ్రీ స్వామి అమ్మవారి శేషవస్త్రాలు, ప్రసాదాలతో సత్కరించారు.
నంద్యాలలో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక టెక్కే మార్కెట్ యార్డ్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ ఆంజనేయ స్వామి ఆలయం వరకు హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు. ఈ శోభాయాత్రకు ఎంపీ బైరెడ్డి శబరి, వేదాంత గీతకులు ఆచార్య శంకరానంద స్వాములు పాల్గొన్నారు. ఈ శోభాయాత్రలో ప్రతి సంవత్సరం పాల్గొనటం సంతోషంగా ఉందని ఎంపీ అన్నారు. ఈ శోభాయాత్రలో భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. శాంతి శాంతి శాంతి. ప్రతిసారి హనుమాన్ జయంతి కర్నూలులో కానీ లేదంటే నంద్యాలలో కానీ చేస్తున్నాను. సంవత్సరం మనము గట్టిగా చాలా సంఖ్య కూడా పెరుగుతుంది, చాలా ఘనంగా చేస్తున్నాము. అందరం కూడా జాగ్రత్తగా ఈ ర్యాలీ పూర్తి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరొక్కసారి ఆ హనుమాన్ ఆశీస్సులు అందరిపైన ఉండాలి, నంద్యాల జిల్లాలో ప్రతి ఒక్కరిపైన ఉండాలని కోరుకుంటూ మరొకసారి జై శ్రీరామ్. జై శ్రీరామ్. తిరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగినాన విద్యల బలవంతుడు, పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగినాన విద్యల బలవంతుడు, పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు. నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం జ్యోతిర్లింగ క్షేత్రంలో సోమనాథ్ స్వాభిమాన్ పర్వ కార్యక్రమాన్ని పురస్కరించుకుని దేవస్థానం విశేష కార్యక్రమాలు నిర్వహించింది. అక్క మహాదేవ అలంకార మండపంలో 1000కి పైగా కలశాలను ఏర్పాటు చేసి విశేష పూజలు నిర్వహించింది. అనంతరం కలశాలతో శోభయాత్ర నిర్వహించారు. శ్రీశైలం జ్యోతిర్లింగ క్షేత్రంలో సోమనాథ్ స్వాభిమాన్ పర్వ కార్యక్రమం ఘనంగా జరిగింది. అక్క మహాదేవి అలంకార మండపంలో 1000కి పైగా కలశాలు ఏర్పాటు చేసి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం కలశాలను భక్తులకు అందించి ఆ కలశాలతో గంగాధర మండపం, నంది మండపం మీదుగా బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు మేళతాళాలతో, వేద మంత్రాలతో శోభాయాత్ర నిర్వహించారు. గంగాధర మండపం వద్ద పంచాక్షరి మంత్రలేఖనం కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగు జాతీయ సోమనాథ్ స్వాభిమాన్ పర్వ కార్యక్రమాలు భక్తులు వీక్షించేందుకు దేవస్థానం ప్రత్యేకంగా ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసింది. కలశాలతో శోభాయాత్రలో పాల్గొన్న భక్తులకు స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించి కలశంలోని జలాన్ని వృద్ధ మల్లికార్జున స్వామికి సమర్పించే విధంగా ఏర్పాటు చేశామని ఈవో శ్రీనివాసరావు తెలిపారు. శివ శివ హర 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 శివ 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 హర 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 శివ 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 హర 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 శివ శివ. శివ పూజ చేయగా చింతేల మనసా, శివ పూజ చేయగా చింతేల మనసా, గౌరీ రమణుడు భక్తవరదుడు వత్సలుడి, శివ పూజ చేయగా చింతేల మనసా, గౌరీ రమణుడు భక్తవరదుడు వత్సలుడి, శివ. అవనిగడ్డ దివిసీమలో హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ శోభాయాత్ర వైభవంగా జరిగింది.
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ప్రముఖ గాయకులు గజల్ శ్రీనివాస్ విచ్చేసి ఈ శోభాయాత్రను ప్రారంభించారు. హనుమాన్ జయంతి సందర్భంగా దివిసీమలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు జరిగాయి. హనుమాన్ శోభాయాత్ర వైభవంగా సాగింది. ఈ శోభాయాత్రను డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ప్రముఖ గాయకులు గజల్ శ్రీనివాస్ ప్రారంభించారు. తొలుత మోపిదేవులోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం శోభాయాత్రను ప్రారంభించారు. అవనిగడ్డలో గ్రామదేవత శ్రీ లంకాలమ్మ ఆలయంలో, అభయాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగినాన విద్యల బలవంతుడు, పెరిగినాడు చూడరో పెద్ద. కాబట్టి వైశాఖ దశమి రోజు మన తెలుగువారు ఆయన జన్మదినంగా మనం భావిస్తాం. హనుమంతుడి వారి జన్మదినం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తేదీగా, ఒరియా వాళ్ళు సపరేట్గా, తమిళనాడు వాళ్ళు సపరేట్గా సెలబ్రేట్ చేసుకుంటారు. మనం ఈ వైశాఖ మాసంలో దశమి రోజు సెలబ్రేట్ చేసుకుంటాం. మనం దాన్ని హనుమాన్ జయంతి అని అనుకోవటం కన్నా హనుమంతుని జన్మదినోత్సవం అని అనుకోవటం సబబుగా ఉంటుందేమో, ఎందుకంటే ఆయన చిరంజీవి కనుక. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని గద్దలగుంటపాలెం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఆంజనేయ స్వామికి లక్ష నాగవల్లి దళార్చనను నిర్వహించారు. అనంతరం నగరోత్సవాన్ని నిర్వహించారు. ఒంగోలు గద్దలగుంటపాలెం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వేద పండితుల వేద మంత్రోచ్చరణల నడుమ స్వామివారికి లక్ష నాగవల్లి దళార్చన అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. గర్భాలయంలోని అంజనీ సుతునికి సమర్పించారు. అనంతరం స్వామివారికి నగరోత్సవాన్ని నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నగరోత్సవానికి బయలుదేరిన ఆంజనేయ స్వామికి భక్తులు అడుగడుగునా కర్పూర నీరాజనాలు సమర్పించారు. నగరోత్సవంలో కోలాట నృత్య ప్రదర్శనలు నగరవాసులను విశేషంగా అలరించాయి. ఈ కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్త ఈదుపల్లి రామారావు, రేణుకాదేవి దంపతులు, అర్చకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగినాన విద్యల బలవంతుడు, పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగినాన విద్యల బలవంతుడు, పెరిగిన. కర్నూలు జిల్లా వెంకటగిరిలో శ్రీ గిడ్డాంజనేయ స్వామి రథోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఇక్కడ స్వామివారు సూక్ష్మ రూపంలో దర్శనమిచ్చారు. అందుకే స్వామిని గిడ్డి ఆంజనేయ స్వామిగా భక్తులు కొలుస్తూ ఉంటారు. ప్రతి ఏటా హనుమాన్ జయంతి ఉత్సవాలు 3 రోజుల పాటు వైభవంగా జరుగుతాయి.
ఉత్సవాల్లో రథోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేసి స్వామి ఉత్సవ విగ్రహాన్ని రథంలో ఆసీనులను చేశారు. శ్రీ గిడ్డాంజనేయ స్వామికి జై అంటూ భక్తులు నినాదాలు చేస్తూ రథోత్సవం శోభాయమానంగా సాగింది. ఈ రథోత్సవాన్ని తిలకించడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు. ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంకు 20 రోజులకు గాను హుండీల ద్వారా ఆదాయం లభించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. 2,78,19,525 రూపాయల నగదు, 15 గ్రాముల బంగారం, 751 గ్రాముల వెండిని భక్తులు కానుకల రూపంలో స్వామివారికి సమర్పించారు. గురు రాజంగన భవన్లో జరిగిన ఈ లెక్కింపు కార్యక్రమంలో మేనేజర్ ఎస్కే శ్రీనివాసరావు, మఠం ఇంజనీర్ కోనాపూర్ సురేష్ పాల్గొన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా కేపీహెచ్బీ కాలనీలోని పలు ఆలయాల్లో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకరణలు నిర్వహించారు. సామూహిక హనుమాన్ చాలీసా పారాయణాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. రక్కసుల పాలిటి రణరంగ శూరుడు, వెక్కసపోయే కాంగ వీరుడు. రక్కసుల పాలిటి రణరంగ శూరుడు, వెక్కసపోయే కాంగ వీరుడు. దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు, దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు. అక్కజమైనట్టి ఆకారుడు, దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు. అక్కజమైనట్టి ఆకారుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగినాన విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. హిందూ సురక్ష సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన హనుమాన్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. సూగూరు ఆంజనేయస్వామి దేవాలయం వద్ద ప్రారంభమైన ఈ శోభాయాత్ర మెయిన్ బజార్, ఎన్టీఆర్ సర్కిల్, అంబేద్కర్ సర్కిల్, సద్భావన సర్కిల్, తెలుగు తల్లి సర్కిల్ మార్గంగా చౌడేశ్వరి కాలనీలో వెలసిన శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి దేవాలయం వద్ద ముగిసింది. ర్యాలీ ప్రారంభానికి ముందు భక్తులు హనుమాన్ చాలీసా పారాయణాన్ని నిర్వహించారు. హనుమాన్ జయంతి శోభాయాత్ర, బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన హిందూ బంధువులందరికీ సమితి సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భక్తులకు మజ్జిగ, తాగునీరుతో పాటు భోజన వసతిని ఏర్పాటు చేశారు. జై 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 హనుమాన సుతాయి కృపా కరहि बंदी महासुख होई। जय बोलो हनुमान के, राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान के, जय श्री राम, 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 जय श्री राम।
ఉప్పల్ గాయత్రి నగర్లోని శ్రీ గాయత్రి మాత ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వైశాఖ బహుళ దశమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ గాయత్రి నగర్లోని శ్రీ గాయత్రి మాత ఆలయంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు జరిగాయి. ఆలయ కమిటీ చైర్మన్ ఉప్పల సుధాకర్, జనరల్ సెక్రటరీ నందకుమార్ జోషి, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వైశాఖ బహుళ దశమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి స్వామివారిని అలంకరించారు. ఆలయంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణాన్ని నిర్వహించారు. అనంతరం అర్చకులు స్వామివారికి మంగళహారతులు సమర్పించి భక్తులకు సింధూర తిలకం, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, యువతతో పాటు స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగినాన విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగినాన విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు. శ్రీకాకుళం నగరం ఆధ్యాత్మిక శోభతో పులకించిపోయింది. హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ హనుమాన్ శోభాయాత్ర భక్తజన సందోహం మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ హాజరయ్యారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లాలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ వీర హనుమాన్ జయంతి మహోత్సవాలను పురస్కరించుకుని విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ హనుమాన్ శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ హాజరయ్యారు. ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి శోభాయాత్రను ప్రారంభించారు. మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతం నుండి శోభాయాత్రను ప్రారంభించడం ఎంతో సంతోషకరమన్నారు. హైందవ ధర్మానికి సంబంధించిన ప్రతి పండుగ ఇకపై ఇక్కడే నిత్యనూతనంగా, అత్యంత ఘనంగా జరగాలని, భక్తులకు ఇదొక ప్రతీకగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేసిన కమిటీ సభ్యులకు, భారీగా తరలివచ్చిన హిందూ భక్తులకు ఆయన పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. కాషాయ జెండాలు, మేళతాళాల మధ్య సాగిన ఈ శోభాయాత్ర ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపింది. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, చేజర్ల మండలం నాగుల వెల్లటూరులో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకలను సోమశిల ప్రాజెక్టు డైరెక్టర్ ఏలూరు కేశవ చౌదరి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు రేవతి చౌదరిలు నిర్వహించారు.
ఆంజనేయ స్వామికి ఆకుపూజ, అభిషేకాలు నిర్వహించారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె ఆనం కైవల్యారెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా మా గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి గారు పుట్టినటువంటి ఊరు, అదేవిధంగా నారాయణదాస్ గారు పుట్టినటువంటి ఊరు, అదేవిధంగా మడపల్లిలో ఉండేటువంటి ఈరోజు మా ఊరి స్వామి కూడా వెంకయ్య స్వామి కూడా మా ఊరి గ్రామవాసి అని చెప్పడానికి చాలా గర్వకారణం. ఎంతోమంది మహానుభావులు ఈ నాగులవెల్లటూరు గ్రామంలో పుట్టారని చెప్పడానికి ఒక రకంగా చాలా సంతోషంగా ఉన్నటువంటి. ఇటువంటి ఈ గ్రామంలో ఎన్నో సంవత్సరాల నుంచి కూడా అభయాంజనేయ స్వామి యొక్క జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం పరిపాటి. దాంట్లో భాగంగా ఈరోజు కూడా ఆ కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నాం. దానికి గాను ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవనీయులైనటువంటి ఆనం కైవల్యారెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందరికీ నమస్కారం. ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గంలో చేజర్ల మండలంలో నాగిరెడ్డి గ్రామంలో ఆంజనేయ స్వామి పూజ జరగటం మహా అద్భుతంగా జరిగింది. దానికి మన దేశవన్న రేవతి అక్క ఇద్దరు నన్ను పూజకు ఆహ్వానించడం జరిగింది. సో ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఆంజనేయ స్వామికి పూజ జరుగుతుంది. సో ఈరోజు ప్రత్యేకంగా నన్ను ఇక్కడికి పిలవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. రెండవ విషయం, ఇది నాకు తెలిసి వెంకయ్య స్వామి ఊరు అని చెప్పి అంటారు. సో ఈరోజు అది కూడా ఒక రకంగా ఈరోజు ఎప్పటి నుంచో ఈరోజు కొత్తగా కాదు, చాలా ఏళ్ల క్రితం నుంచి ఇక్కడ పూజ అనేది ఆంజనేయ స్వామికి ఘనంగా చేయడం జరుగుతుంది. ఇది ఈనాటి గుడిగంటలు కార్యక్రమం. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.